రాఖీ అవెన్యూస్ ఇష్యూపై వస్తున్న విమర్శలకు ఆ సంస్థ ఎండీ రామయ్య వేణు వివరణ ఇచ్చారు. కస్టమర్లకు ఇచ్చిన హామీల ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేసి ఇచ్చే బాధ్యత తమదేనన్నారు. 31 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నట్లు తెలిపారు. 10-15 రోజుల్లో మళ్లీ కన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నట్లు స్పష్టం చేశారు. 2016-17లో బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సుమ్మకు ఎలాంటి సంబంధం లేదని, ఆ ప్రాపర్టీ రాఖీ అవెన్యూస్ సొంతమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేస్తామని రామయ్య వేణు భరోసా ఇచ్చారు. చంద్రిక అవంతిక అనే ఒక ప్రాజెక్టు గురించి బ్యాడ్గా విన్నాను యూట్యూబ్లో. ఇవన్నీ కూడా వాస్తవాలు కాదండి. అది నా సొంత ప్రాపర్టీ. రాఖీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ది 5 ఎకరాలు సొంత ప్రాపర్టీ, 50 కోట్ల ఆస్తి అండేది. ఆల్రెడీ దాంట్లో కన్స్ట్రక్షన్కి 15 కోట్ల రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నానండి. కస్టమర్లు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ 30-34 మందిది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశాను. వాళ్ళకి ఆ దాంట్లో అన్డివైడెడ్ షేర్స్ కూడా ఉన్నాయండి. సో నేను క్యాన్సర్ రూపంలో ఏఐజీలో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఈ ఇన్సిడెంట్స్ ఇవి బయటకు వచ్చాయనేసి తెలిసి నేను వీడియో ముందరకు వస్తున్నానండి. దయచేసి ఈ కన్స్ట్రక్షన్కి ఇచ్చిన హామీల ప్రకారం నేను చేసి ఇచ్చే బాధ్యత రాఖీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్దే. దీంట్లో వేరే ఎవ్వరికి కూడా సంబంధం లేదండి. నేను ఎన్నో ప్రాజెక్టులు చేశాను. 31 ఏడాది నుండి రియల్ ఎస్టేట్లో ఉన్నానండి. వాణినగర్, విద్యానగర్, భారతీనగర్, భార్గవి నగర్, సంవేద, సౌభాగ్య, పరంపర, చంద్రిక, అవంతిక అనే రాఖీ అవెన్యూస్ ఇష్యూపై వస్తున్న విమర్శలకు ఆ సంస్థ ఎండీ రామయ్య వేణు వివరణ ఇచ్చారు. కస్టమర్లకు ఇచ్చిన హామీల ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేసి ఇచ్చే బాధ్యత తమదేనన్నారు. 31 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నట్లు తెలిపారు. 10-15 రోజుల్లో మళ్లీ కన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నట్లు స్పష్టం చేశారు. 2016-17లో బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సుమ్మకు ఎలాంటి సంబంధం లేదని, ఆ ప్రాపర్టీ రాఖీ అవెన్యూస్ సొంతమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేస్తామని రామయ్య వేణు భరోసా ఇచ్చారు.